హాయ్, ఎంతో టేస్టీగా ఉండే అన్నంలోకి చపాతీలోకి మంచి గ్రేవీతో కూడిన ఆలూ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకొని కొంచెం వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న తర్వాత ఇందులోకి ఆవాలు, జీలకర్ర వేసుకొని చిటపటమనేలాగా వేయించుకోవాలి. చిటపటమన్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరుక్కొని అలాగే 3 పచ్చిమిరపకాయలని తరుక్కొని ఇందులో వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి చెక్క, లవంగ, యాలకులు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం కలర్ మారుతున్నప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే ఇందులోకి కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లోకి పుల్లగా లేని పెరుగుని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో నుంచి కొంచెం నూనె సపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి ఉప్పు మరి కారము సరిపడా వేసుకొని బాగా కలుపుకోవాలి. పెరుగు చిక్కబడుతున్నప్పుడు ఇందులోకి ఉడికించుకున్న ఆలుగడ్డ ముక్కలు తొక్కదీసి ఇలా చిన్నగా తరుక్కున్న ఆలుగడ్డ ముక్కల్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కొంచెం చిక్కబడ్డ తర్వాత ఇందులోకి సరిపడా నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకొని ఇందులోకి కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకొని బాగా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. కూర కొంచెం దగ్గర పడుతున్నప్పుడు ఇందులోకి లాస్ట్లో కసూరి మేతి వేసుకొని బాగా ఉడికించుకొని కొద్దిగా నీరు ఉన్నప్పుడే ఇలా ఉన్నప్పుడే తీసుకొని సర్వ్ చేసుకోవాలి. లేదంటే లాస్ట్లో చిక్కబడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.